ఈ రోజుకి 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. దానివల్ల మీరు ఏమైనా లబ్ధి పొందినా? లేదండి. ఓన్లీ ప్రగల్భాలు ఏం చేసేది ఏం లేదు. ఎందుకు 200 యూనిట్ల కరెంట్ ఇస్తా అంటున్నారు ఫ్రీగా? ఓటేసే ముందు చెప్పారా 200 యూనిట్ ఓన్లీ తెల్ల కార్డులకే మిగతా వాళ్ళకి లేదు అని చెప్పారా? అందరికీ అన్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి, బస్సు ఎక్కాలన్నా బస్సు ఎక్కాలన్నా ఆధార్ కార్డు, అందరూ ఆధార్ కార్డు ఉంటే వైట్ కార్డు వాళ్ళు ఓట్లు అడగాలి, వేరే వాళ్ళు అడగద్దు. మళ్ళీ మిడిల్ క్లాస్ ఇంకా చెప్పండి. ఇంకా గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తామన్నారు. మీరు ఎక్కడ నుండి వచ్చి? హైదరాబాద్, ఇక్కడనే ఖైరతాబాద్. ఇక్కడేనా? మరి ఎందుకు ప్రజాపాలన అప్లై చేసుకోలేదా? చేసుకున్న ఎవరికి వస్తుందండి? ప్రజాపాలన వైట్ కార్డు వాళ్ళకే కదా, మామూలు వారికి లేదు కదా, మిడిల్ క్లాస్ వారికి లేదు కదా. ఎవరు పడితే వాళ్ళు వైట్ కార్డు లిమిట్ తెలియదు ఎవరికి. అంత బోగేసే కదా, అంతా ఎవరు చేస్తారు? ఉండడానికి వస్తుంది, వాళ్ళ కార్యకర్తలకు వస్తుంది, వేరేకి వస్తుందా? ఫ్రీ బస్సు అంటున్నారు కానీ బస్సు వాళ్ళు అసలు ఆపుతలేరు. కింద పడిపోయినా కూడా నటిస్తలేరు, ఉరుకుతూనే ఉన్నారు జనాలకి. కొంచెం ఆపాలి కదా అంటే సీరియస్ ఏమంటారు, ఏరే బస్సు వస్తలేదా? బస్సు వచ్చినాక ఎక్కిపో అమ్మా. మొన్న అయితే బోడబండలో ఎక్కుతూనే ఉన్నా, కింద పడిపోయినా ఉరికితే కూడా బస్సు ఆపలేడాడు. ఫ్రీ బస్సులన్నీ పెద్ద తలకాయ నొప్పి చేస్తున్నాడు. ఫ్రీ వెళ్తున్నాము, ఫ్రీ ఏమి వెళ్ళట్లేదు, లేదు వెళ్తున్నాం కానీ చాలా కష్టము. ఆపుతలేడు బస్ స్టాప్లో, 10 నిమిషాలు ఆపుతాడు. వెనక బస్సు వచ్చింది అనుకో, నడు వెనక బస్సు వస్తుంది కదా అంటున్నాడు. ఏం చేయాలి? ఎప్పుడు వస్తుంది తెలియదు లేదు. కింద పడిపోయిన చూస్తలేడు, చూస్తలేడు, ఏం చేస్తలేడు. ఏం చేయాలమ్మా? మేము గరీబోళ్ళము. ఫ్రీ బస్సులు ఇస్తాం మాట చెప్పిరు. మాకు డబ్బులు వేస్తా అన్నాడు, డబ్బులు కూడా వేయట్లేదు. ఉచితం ఇస్తామన్నారు కానీ అది 500 అన్నారు, వేసినారు. ఉచితం ఇస్తామన్నారు, 200 దాటితే లేదు కరెంట్ బిల్లు. 200 వరకే ఉండాలంట. మరి 200 దాటుతుంది కదా మేడం, అదే రావద్దంట. ఒక 50 ఎక్కువ వస్తుంది, 80 రూపాయలు ఎక్కువ వస్తుంది. కేసీఆర్ మంచిగుండే ఇప్పుడు 3 గంటలు ఇస్తే ఎట్లా ఉంది? మనం అంటే హైదరాబాద్ ఎట్లా? ఊర్లో ఉండేటోళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి మీరు? ఊర్లో ఉండేటోళ్ళు చేసేటోళ్ళు ఉచితం బస్సు ఇష్టమే లేదు. అప్పటి నుంచి ఎట్లన్నా ఛార్జీలు పెట్టుకొని నడుస్తున్నాం కదా, మహిళలందరూ నడుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఆటోలకు వాళ్ళు కూలినాలు చేసుకొని బతికేవాళ్ళు 30-40 మంది చచ్చిపోయారు. వాళ్ళ బాధ్యత ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడా? లేడు. ఏడ ఉన్నాడు? బాధ్యత లేడు. ఈ ఉచితం బస్సులు బంద్ చేయాలి, ఇష్టమే ఉంది మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలో మీరేం లబ్ధి పొందిండ్రు? మేము ఏమి రూపాయలు లబ్ధి లేదు. మేము ఏసులు కాంగ్రెస్కే ఓటేసాం కానీ ఎలాంటి మొత్తం జూటమాటలే ఉన్నాయి కానీ ఒక్కటి నిజం లేదండి. ఇప్పుడు మనకి బస్సు ఇచ్చిండ్రు, ఫ్రీ బస్సు ఎవరికి ఇచ్చిండు? ఆడపిల్లలకి ఇచ్చిండు. ఆడపిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? మగపిల్లలకు ఏమున్నది? ఒక పంట ఎండిపోతుంది, పంట దానికి అవగాహన లేదు, దానికి ఒక నీళ్ళు ఇస్తామనేది శ్రద్ధ లేదు, ఏం లేదు. ఒక రైతు బంధు లేదు. ఒక రైతు చనిపోతే అడవిలకు మాపడి కరెంటు ఛార్జ్ అయిపోయి చనిపోతే దానికి పట్టించుకునే దాత లేడు. ఏముంది? వీడు వచ్చిన సంది మొత్తం రైతులు నష్టం ఉన్నది మొత్తం, కానీ ఒక్కడి లాభం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మంచిగా వచ్చింది మేడం, కాదని కాదు, వాటర్ మంచిగా వచ్చింది. రైతు బంధు కరెక్ట్ డేట్ బై డేట్ వేసిండు. లాగోడికి రైతు బంధు అందింది, కాదనుకోసాను. కానీ ఈ ఆరుడు ఏమది వచ్చి జూట మాటలు అన్నీ మొత్తం అవాదాలు ఆడి మొత్తం రైతులను ముంచిపెట్టాడు. రైతులు కోలుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ 2 నెలలా కోలుకోరు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది, మనోళ్ళకే మనము ఫెసిలిటీ ఇచ్చుకోవాలి, మనోళ్ళకే మనము అండర్స్టాండ్లో నడవాలి. కానీ ఇలా అండర్స్టాండ్ లేనే లేదు. ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాడు, ఎవరిని ఇష్టారాజ్యం వాడు. గవర్నమెంట్ అన్నప్పుడు ఇట్లా కమ్సే కమ్ ఇప్పుడు ఎన్ని దగ్గర 3 నెలల నుంచి అదే 3 months నుంచి అట్లనే నడుస్తున్నాయి. ఏంది ఎవరికి చెప్పేటట్లేదు. ఏదైనా అంటే కొట్లాట. ఆ లేడీస్కు ఫ్రీ ఇచ్చిండి, అది దండగా. అది నేను వాళ్ళ గురించి అని చెప్తలేను, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫ్రీ ఇచ్చి మీరు లేట్ వస్తున్నారు.
వాళ్ళు పాపం ఆటోలలో కూర్చొని పోతున్నారు. ఎందుకు పోతున్నారు? లేట్ అయినాక వాడు డ్యూటీలో ఎక్కుతారు పాపం ప్రైవేట్లో జాబ్ చేసే వాళ్ళకు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామన్నారు. అది ఏమో అలా ఎప్పుడు ఇస్తారో ఏమో, ఏం చేస్తారో ఏమో. ఈ గవర్నమెంట్ ఇది అర్థమే కాదు. అర్థమైందా? ఇక అది ఏమి అందరూ గోల ఉన్నారు. ఏంటంటే ఏమవుతుందో ఏమో అన్నట్టు. దీనికన్నా మొదలు ఉన్న గవర్నమెంట్ మంచిగా ఉన్నది. వాడు తిన్నాడో చేసిండో అది మాట వేరే, వాడిని నిలదీయాలి. ఎవడు తప్పు చేస్తే వాడిని నిలదీయాలి. కానీ గవర్నమెంట్ తప్పు ఉన్నప్పుడు ఎవరైనా నిలదీస్తారు. ఏదో ఛాన్స్ ఇచ్చిరనంటే ఇష్టానుసారంగా వీళ్ళు బస్సులు నడపడము, వాళ్ళకి జెంట్స్కు కూడా ఎట్లా ఇవ్వాలి ఫెసిలిటీ, ఏజ్డ్ పర్సన్కు కంపల్సరీ ఇవ్వాలి. ఏజ్డ్ పర్సన్ చాలామంది ఉన్నారు. వాళ్ళు అందరూ ఏమంటున్నారు, ఏంది మాకేం ఫెసిలిటీస్ ఉన్నది? ఏజ్డ్ పర్సన్ ఫెసిలిటీస్ నాదనే కాదు, అట్లా 1000 మంది ఉన్నారు. ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఇచ్చారు, లేడీస్కి ఇచ్చారు. జెంట్స్ అంటే యంగ్ అంటే వాళ్ళకు స్టూడెంట్స్కి ఇచ్చారు. అందరికి ఇచ్చినాక ఏజ్డ్ పర్సన్ ఏం చేసారు? ప్రైవేట్ ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? అందరికీ ఆలోచనలు ఉంటాయి, అందరికీ ఫెసిలిటీ కావాలంటారు. ఓటు అడిగేందుకు వస్తారు, ఓటు వేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు. అది అండర్స్టాండింగ్ ఉండాలి.